హరిహర వీరమల్లు విడుదలకు ముందు ఎగ్జిబిటర్స్ థియేటర్ బంద్కు పిలుపునిచ్చారన్న వార్తలపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి వారు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ బాగుందని అసహనం వ్యక్తం చేశారు. ఈ బంద్ నిర్ణయం వెనుక ఆ నలుగురు బడా నిర్మాతలు ఉన్నారనే వాదన తెరపైకి వచ్చింది. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ తెలుగు రాష్ట్రాల్లో గల మెజారిటీ థియేటర్స్ని కలిగి ఉన్నారు. ఆ విధంగా చిత్రాల విడుదల, థియేటర్స్ కేటాయింపు వంటి కీలక విషయాల్లో గుత్తాధిపత్యం సాగిస్తున్నారు అనే ఆరోపణలు దశాబ్దాలుగా ఉన్నాయి. పవన్ ప్రకటన నేపథ్యంలో అల్లు అరవింద్ మీడియా ముందుకొచ్చారు. ఆ నలుగురిలో నేను ఒకణ్ణి కాదని అన్నారు. తనను చాలా తక్కువ థియేటర్స్ ఉన్నాయని వెల్లడించారు. అనంతరం దిల్ రాజు సీన్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ని బాధించామని, ఆయన మాకు పెద్దన్న, తిడితే పడతామన్నారు. థియేటర్స్ బంద్ నిర్ణయం గోదావరి జిల్లాలో జరిగింది, నాకెలాంటి ప్రమేయం లేదన్నారు. అల్లు అరవింద్ వలె నేను కూడా ఆ నలుగురిలో ఒకరిని కాదని దిల్ రాజు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే దగ్గుబాటి సురేష్ మాత్రం ఇంతవరకు నోరు మెదపలేదు. తన మీద వస్తున్న పరోక్ష ఆరోపణలు వివరణ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అంటే సురేష్ బాబుకు భయం లేదా అనే చర్చ మొదలైంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. దశాబ్దాల పాటు బడా చిత్రాలను నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంపై దృష్టి తగ్గించింది. స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాలు మాత్రమే తీస్తున్నారు. అది కూడా అరుదుగా. డిస్ట్రిబ్యూషన్ లో కూడా సురేష్ బాబు ఏమంత యాక్టివ్ గా లేరని సమాచారం. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రకటనల మీద తనకు స్పందించాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తూ ఉండవచ్చు. ఏది ఏమైనా సురేష్ బాబు వ్యవహార శైలి పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.